ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ గేమ్లో జీటీ నెట్ రన్ రేట్ ఓవర్టేక్ చేసి సరిపోతుంది కదా, ఆర్సీబీని ఎందుకు బయటకు పంపించాలి టాప్ 2 నుంచి? ఏంది ఇది కొట్రా అని అనుకుంటే గనక ఐల్ బి ఆనెస్ట్, నేను కూడా మొత్తం పాయింట్స్ చూసిన తర్వాత ఫస్ట్ అనుకుంది అదే. 0.35 సన్ రైజ్ హైదరాబాద్, 0.7 జీటీ, 1 సంథింగ్ ఆర్సీబీ, కాబట్టి జీటీని దాటేసి చాలు కదా, విన్ చేసి జీటీని దాటేసి చాలు కదా. కానీ తర్వాత కూర్చొని స్థిమితంగా ఆలోచిస్తే చూస్తే నంబర్స్ నెట్ రన్ రేట్ కాబట్టి జరుగుతుంది అంటే ఇప్పటికీ గోల్ జీటీ నెట్ రన్ రేట్ ని దాటడమే గోల్ అదే. కానీ అది చేసే క్రమంలో ఆ మార్జిన్ ఆఫ్ విక్టరీ గనక సంపాదిస్తే టు ఓవర్టేక్ జీటీస్ నెట్ రన్ రేట్, ఇన్ ఎఫెక్ట్ ఆర్సీబీ నెట్ రన్ రేట్ అంత ఇంపాక్ట్ అయ్యి వాళ్ళు జీటీ కంటే తక్కువ అయిపోతుంది వాళ్ళది. జరిగేది అది. ఇక్కడ కావాలని ఆర్సీబీ కంటే ఎక్కువ వెళ్ళాలని కాదు, జీటీ కన్నా నెట్ రన్ రేట్ పెంచుకోవాలనే. కానీ నెట్ రన్ రేట్ కాబట్టి ఎస్ఆర్ఎస్ది పెరిగితే అదే క్రమంలో ఆర్సీబీది కూడా తగ్గుతుంది అంతే. తగ్గినప్పుడు వాళ్ళు జీటీ కంటే తక్కువ వచ్చేస్తారు. అది జరుగుతుంది ఇక్కడ. సో ఆర్సీబీని టార్గెట్ చేసి వాళ్ళ నెట్ రన్ రేట్ పైకి వెళ్ళడం కాదు, జీటీ నెట్ రన్ రేట్ దాటుదామన్న ప్రయత్నంలో యాజ్ ఎ కాన్సిక్వెన్స్ ఆర్సీబీ నెట్ రన్ రేట్ తగ్గుతుంది. స్టాట్స్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది, ఐ అండర్స్టాండ్.